నమస్తే. ప్రస్తుతం జియో మార్ట్, ఇన్ఫ్రామార్ట్, బ్లింకిట్ వంటి ఆన్లైన్ యాప్ల ద్వారా చాలా మంది నగర ప్రజలు అవసరమైన సరుకులు, కూరగాయలు, ఆకుకూరలు ఆర్డర్ పెట్టుకుని ఇంటి ముంగిటిని అందుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సేవలను ప్రభుత్వ ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖ అందిస్తుంది. ఇందుకోసం డిజి రైతు బజార్ పేరుతో మొబైల్ అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ను స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని కూరగాయలు, ఆకుకూరలు, సరుకులు ఆర్డర్ పెట్టిన నిమిషాల వ్యవధిలోనే డోర్ డెలివరీ చేస్తారు. ఈ క్రమంలోనే గుంటూరు నగరంలోని చుట్టగుంట, కృష్ణానగర్ రైతు బజార్లలో డిజి రైతు బజార్ సేవలను మార్కెటింగ్ శాఖ పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ప్రారంభించింది. వినియోగదారులు డిజిఆర్పి యాప్ను ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం ఆర్డర్ పెట్టిన కూరగాయలు, ఆకుకూరలు, సరుకుల వివరాలు సమీపంలోని రైతు బజార్కి పంపిస్తారు. ఆ వెంటనే డెలివరీ బాయ్ వాటిని ప్యాక్ చేసి డోర్ డెలివరీ చేస్తారు. 10 కిలోమీటర్ల దూరం వరకు కూడా సరుకులు తీసుకొచ్చి మీ ఇంట్లో అందజేస్తారు. డెలివరీ హ్యాండ్లింగ్ ఛార్జీలు మిగతా యాప్స్ వల్లే 30 రూపాయలు ఉంటుంది. మార్కెటింగ్ శాఖ ఏ రోజుకు ఆ రోజు నిర్ణయించిన ధరల ప్రకారంగానే అందజేస్తున్నారు. ప్లేస్టోర్ లో అవైలబుల్ గా ఉంది ఈ యాప్. డిజి రైతు బజార్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. అందులోకి వెళ్ళి మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయి ఆర్డర్ చేసుకోవచ్చు. వైజాగ్, ఇంకా కాకినాడ, విజయవాడ, తిరుపతిలో కూడా స్టార్ట్ చేశారు. రెస్పాన్స్ కూడా బాగుంది అంటున్నారు. ఇక ఈ యాప్ సోమవారం నుండి శనివారం వరకు అందుబాటులో ఉంటుంది. అలాగని ఆదివారం ఉండదు అని కాదు. ఆదివారం కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఆదివారం పెట్టుకున్న ఆర్డర్ మండేకి డెలివరీ చేయడం జరుగుతుంది. నగర ప్రజలు తాజా సరుకుల షాపింగ్ అనుభూతి పొందేందుకు డిజి రైతు బజార్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.